హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలూ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కళాయి పెట్టుకోండి. దానిలోకి 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి చెక్క, లవంగ, యాలకులు కూడా వేసుకోండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోండి వెల్లుల్లిని. అవి కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం దానిలోకి ఒక 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఒక 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు లైట్గా చిటపటలాడిన తర్వాత దానిలోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం సన్నగా ఇలాగా తరిగి పెట్టుకోవాలండి. ఇలా తరిగి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీలో అక్కడక్కడ తగలకుండా మంచిగా గ్రేవీ కూడా బాగా వస్తుందన్నమాట. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల పెద్ద పెద్దగా తరుక్కుంటే మంచిగా పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది రెడీ అవ్వదు. అండ్ ఇలాగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి. సారీ అండి, నా దాంట్లో ఛార్జింగ్ డౌన్ అయిపోయి లైట్ అనేది ఆఫ్ అయింది. అండ్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలాగా పసుపుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలోకి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. మరి మసాలా ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి కడుపులో మంటగా ఉంటుందండి. అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కారాన్ని కూడా యాడ్ చేశాను. అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేశాను. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఏంటంటే కారం ఒకళ్ళు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, అందుకోసం కారం అనేది మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. అవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి టమాటోస్ని కూడా వేసేసుకోండి. మనం కారం, పసుపు, గరం మసాలా అనేది ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. అలా వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది మంచి రెడ్డిష్ కలర్లోకి రావడానికి ఉంటుంది. మీరు గ్రేవీ అంతా అయిపోయిన తర్వాత కారం, ఉప్పు వేస్తే మంచిగా రెడ్డిష్ కలర్లోకి రాదు. ఇప్పుడు టమాటోస్ని కూడా మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. ఆ తర్వాత టమాటోస్ అన్నీ ఓపెన్ చేసి చూస్తే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట, మెత్తగా అయిపోతాయి. మీకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోండి. సారీ అండి, మా బాబు ఒకడు లేచిపోయాడు. అండ్ ఇలాగ టమాటోస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత దానిలోకి ఒక 1 కప్ వరకు వాటర్ తీసుకోండి. మీరు ఎక్కువ జ్యూసీగా తింటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి. మంచిగా గ్రేవీ లాగా రావాలంటే వాటర్ అనేది తక్కువ తీసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైపోయినా కూడా మీరు ఫైనల్లో ఒక 10 మినిట్స్ పాటు మూత తీసి ఉంచితే గ్రేవీ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు దానిలోకి ఫైనల్గా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది ఇలాగ వాటర్ వేసిన తర్వాత యాడ్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డని ఇలాగ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీని మీద ఒక 10 నిమిషాల పాటు మూతను పెట్టి ఉంచుకోండి. ఇలా మూత పెట్టి ఉంచుకోవడం వల్ల ఆలూకి మంచిగా పడుతుందన్నమాట. అన్ని మసాలా అనేది మంచిగా పట్టి గ్రేవీ అనేది మంచిగా అవుతుంది, టేస్టీగా అవుతుంది. చూసారు కదా, ఇలాగ దగ్గర పడుతూ ఉంటుంది. మీరు ఇలాగా జ్యూసీగా తింటే ఇలాగే దించేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని. బట్ నేను కొంచెం దగ్గర గ్రేవీ లాగా చేద్దాం అనుకున్నాను. అందుకని మూత తీసేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచేసుకోండి. దగ్గర ఉండి మిక్స్ చేసుకుంటే
బాగుంటుంది, లేకపోతే అడుగంటిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. ఇలాగా కలుపుకుంటూ ఉండండి. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది ఆలూ మసాలా కర్రీ. ఇలాగా డిష్ అవుట్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మసాలా కర్రీ రెడీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.